ఒక చక్రవర్తి మొండం లింగంగా మారింది. ఈ లింగంకి పెద్ద పెద్ద ఘాట్లు ఉంటాయి. నిజానికి ఇవి కత్తి ఘాట్లు. ఇప్పటికీ ఈ లింగం నుండి పచ్చి మాంసం వాసన వస్తుందని అంటారు. శిబి చక్రవర్తి గొప్ప దానకర్ణుడు. తన్ని ఎవరు ఏమడిగినా కాదు అన్నాడు. ఆయన కొండపైన యజ్ఞం చేస్తున్నప్పుడు ఒక గాయపడ్డ పావురం అతని దగ్గరకు వచ్చి తన్ని కాపాడమని అడుగుతుంది. కాపాడుతానని మాట ఇస్తాడు. దాన్ని వెతుక్కుంటూ ఒక వేటగాడు వెంట వస్తాడు. నాకు ఆ పావురం కావాలి, అది నా కుటుంబానికి ఆహారం అని చెప్తాడు. అప్పుడు శిబి చక్రవర్తి తన ప్రాణం కాపాడుతానని మాట ఇచ్చాను, ఇది తప్ప ఇంకేదైనా అడుగు ఇస్తాను అని అంటాడు. అయితే పావురం బరువుకి సరిపోయే మీ మాంసం ఇవ్వండి అని వేటగాడు అడుగుతాడు. ఇచ్చిన మాట కోసం చక్రవర్తి ఒక తులాభారం తెప్పించి ఒకవైపు పావురాన్ని పెట్టి ఇంకోవైపు తన దేహం నుండి మాంసాన్ని కోసి వేస్తుంటాడు. ఎంత వేసినా సరే ఆ పావురం బరువుకు సరితూగదు. అప్పుడు తన తలని చేతుల్ని నరికించుకొని అందులో వేయిస్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై తన భక్తికి దాన గుణానికి మెచ్చి శివుని ఏం కావాలో కోరుకోమంటారు. తనకు మోక్షం కావాలని కోరుకుంటాడు. అలా శివుడిలో ఐక్యమైపోతాడు. ఆ శిబి చక్రవర్తి మొండెం శివలింగంగా మారిపోతుంది. ఈ లింగానికి 2 బిలాలు ఉంటాయి. ఒక దాంట్లో నీరు వేసి తర్వాత రోజు చూస్తే పచ్చి మాంసం వాసన వస్తుందంట. లింగానికి ఉన్న ఘాట్లు ఈ కథకి ఆధారాలు. పావురాన్ని కపోతం అని పిలుస్తారు. అలా ఈ లింగానికి కపోతేశ్వర అని పేరు వచ్చింది. ఈ గుడి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ చేజర్ల అనే గ్రామంలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.